సీఎం రేవంత్ సభతో వరంగల్లో పోలీసులకు హై టెన్షన్ నెలకొంది. అయితే సభ సెక్యూరిటీపై కాదు, అఘోరీ సభకు వస్తుందన్న టెన్షన్ పోలీసులకు పట్టుకుంది. ఓవైపు సీఎం సభ ఉండగా మరొక వైపు అఘోరీ నగరంలోకి ఎంట్రీ ఇస్తోంది. దీంతో అఘోరీపై పోలీసులు స్పెషల్ నజర్ పెట్టారు. ఇప్పటికే సీఎం రేవంత్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది అఘోరీ. సనాతన ధర్మం కాపాడడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ టైంలో అఘోరీ ఎంట్రీతో హై టెన్షన్ నెలకొంది. అయితే సభ ఉండడంతో పోలీసులు అఘోరీని దారి మళ్లించేందుకు రెడీ అవుతున్నారు. సీఎం రేవంత్ సభతో వరంగల్లో పోలీసులకు హై టెన్షన్ నెలకొంది. అయితే సభ సెక్యూరిటీపై కాదు, అఘోరీ సభకు వస్తుందన్న టెన్షన్ పోలీసులకు పట్టుకుంది. ఓవైపు సీఎం సభ ఉండగా మరొక వైపు అఘోరీ నగరంలోకి ఎంట్రీ ఇస్తోంది. దీంతో అఘోరీపై పోలీసులు స్పెషల్ నజర్ పెట్టారు. ఇప్పటికే సీఎం రేవంత్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అఘోరీ. సనాతన ధర్మం కాపాడడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ టైంలో అఘోరీ ఎంట్రీతో హై టెన్షన్ నెలకొంది. అయితే సభ ఉండడంతో పోలీసులు అఘోరీని దారి మళ్లించేందుకు రెడీ అవుతూ ఉన్నారు. సనాతన ధర్మం కాపాడడం కోసం అఘోరీ తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలను సందర్శిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వరంగల్లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇవాళ సీఎం సభ ఉండడంతో వరంగల్లో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక వరంగల్ నుండి లైవ్ లో మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత ఇన్ఫర్మేషన్ అందిస్తారు. శ్రీకాంత్, మరికొద్దిసేపట్లో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ నగరానికి అయితే వీచ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు అధికారులు అదేవిధంగా పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. దాదాపుగా 1428 మంది పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఉందో నిరసనకారులు అదేవిధంగా మిగతా సంబంధించిన ఎవరిని కూడా ఇందులో రాణి అనే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి కూడా నాగా సాధువుగా ఉన్నటువంటి అఘోరీ తెలంగాణ వ్యాప్తంగా పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కడికి వెళ్ళినా కూడా కాస్త వివాదాలు అయితే చుట్టుముడుతున్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటు వరంగల్ గత 3 రోజుల క్రితం అయితే వరంగల్ నగరానికి రావడం, అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికకు వెళ్లడంతో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ ప్రజలు అక్కడ చేరుకోవడంతో కూడా ట్రాఫిక్ కావడంతో కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాతకి వరంగల్ నగరాన్ని దూరంగా పంపించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్షణంలో మరోసారి కూడా ఇక్కడ ఈ రోజు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అఘోరీ కూడా మరోసారి నగరంలోకి అయితే అడుగు పెట్టింది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ కాజీపేట ఉన్నటువంటి ఫాతిమా బ్రిడ్జి దాటి మాత్రం నగరంలోకి అయితే ప్రవేశించిన నేపథ్యంలో పోలీసులు అయితే కూడా అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. అఘోరీ వస్తే మాత్రం ఒక టెన్షన్ వాతావరణంలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా అఘోరీ వస్తే మాత్రం ఏదైనా హల్చల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి భారీగా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్, అదేవిధంగా ఉన్నటువంటి ఏదైతే కూడా ఇతర సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. ఇక్కడికి వచ్చేటువంటి అఘోరీ మాతను కూడా అడ్డుకోవాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే ఒక నిఘానైతే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే కాజీపేట బ్రిడ్జ్ నుంచి వెళ్తున్న క్రమంలో పోలీసులు అయితే వెంబడించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ నుంచి ప్రత్యక్షమైనటువంటి అఘోరీ మాత్రం కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో అటు నుంచి కూడా వరంగల్కి వెళ్తుందా లేకపోతే ఇక్కడ సీఎం ప్రాంగణానికి చేరుకుంటుందా అనేది మాత్రం పోలీసులు మాత్రం టెన్షన్ నెలకొని ఉందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఒకవేళ అఘోరీ కనుక కనిపిస్తే మాత్రం ఇక్కడ సీఎం సభ జరిగేంత వరకు మాత్రం ఇక్కడికి చుట్టూ ప్రాంతాల్లో మాత్రం దరిదాపులోకి రానియకుండా కూడా బయటికి పంపించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారని చెప్పొచ్చు. మరోవైపు అఘోరీ మాత్రం ఇక్కడ ప్రత్యక్షమయ్యి ఆ తర్వాత కనిపించకపోవడంతో ఎక్కడ ఉందా అని చెప్పి దానిపై కూడా నిఘానైతే ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్. అంటే శ్రీకాంత్, అసలు అఘోరీని అక్కడ చూసారా? అంటే పోలీసులు ఏమైనా ఆమెకు అలర్ట్ చేసి బయటకు పంపించే ప్రయత్నం చేశారా? ఎస్, అంటే ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో మాత్రం వరంగల్ కు వస్తున్నట్టుగా అయితే సమాచారం ఉంది. ఆ తర్వాతకి 9:45 ప్రాంతంలో మాత్రం వరంగల్ ట్రై సిటీస్ ప్రాంతంలో ఉన్నటువంటి కాజీపేట ప్రాంతంలో అఘోరీ అయితే వచ్చింది. అక్కడ ఉన్నటువంటి
ప్రజలు కూడా తమ కారును అయితే గుర్తించిన తర్వాత అఘోరి వచ్చిందని చెప్పే విషయం ఒక్కసారిగా దారుణంగా వ్యాప్తి చెందింది. ఆ తర్వాతకి పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అక్కడ ఉన్నటువంటి అఘోరిని మాత్రం నగరం నుంచి కూడా బయటికి పంపించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం అఘోరి మాత్రం కనిపించకపోవడంతో కూడా తమపై కూడా నిఘానైతే ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బయటికి ఇచ్చి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.